ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వారు డిఎస్ టీచర్ ఉద్యోగాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి మనసు నిలకడలేదు. ఎందువల్లంటే వాళ్ళ గత పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఎలాంటి ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగాలు కానీ ఏమీ ఇలా ఒక్క సచివాలయంలో ఎందుకు పనికిరాని సచివాలయాలకి పెట్టి ఉద్యోగాలు ఇచ్చేసాం మేము లక్ష్యంలో అని చెప్పుకొచ్చారు. ఆ ఉద్యోగాలు అట్లా జీతం సరిపోక ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళు నానా అవసరం పడుతున్నారు. అటువంటి కార్యక్రమాలని ప్రతి చెప్పి తర్వాత ఈ సిస్టంలో బిఎస్ అనేది ఎప్పటి నుంచో టీచరు బడి టీచర్ అనేది ఎప్పటి నుంచో ఇది గత 60-70 సంవత్సరాల నుంచి టీచర్ ఉద్యోగాలు బడి పంతులని ఎంతో గౌరవం ఉండేది. దాన్ని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఛాలెంజ్గా తీసుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము డిఎస్ రిలీజ్ చేస్తాం, ఉద్యోగాలకి అర్హులైన అందరికీ డిఎస్లో పాల్గొని పరీక్ష రాసి మెరిపించిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వైసీపీ లీడర్లు, వైసీపీ నాయకులు అందరూ కూర్చొని ఒక రకమైనటువంటి తేలికిబ్బరైనటువంటి కొంతమంది నిరుద్యోగుల్ని శిబిరంలో పెట్టి ఉద్యోగం రానోడు కాదు మామూలు ఇచ్చి రోజు శిబిరంలో ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి శిబిరంలో కూర్చోండి అని చెప్పి కూర్చొని పెట్టి ఈరోజు దాన్ని నిరాహార దీక్ష అనే ఒక పదం పెట్టి రాష్ట్రం మొత్తం చేస్తున్నారు. నీతికి నిజాయితీకి పట్టుబడినటువంటి నారా లోకేష్ గారు డిఎస్సి ఛాలెంజ్గా తీసుకొని అట్ట వికలాంగుల కోట అయితేవి, ఎస్సీ ఎస్టీ వ్యాధి ఉద్యోగాలు అయితేవి అన్నీ నీతి నిజాయితీగా ఇస్తే ఈరోజు కంప్యూటర్ రేగో. అదేవిధంగా కేంద్రంలో ఏదో నీట్ పరీక్ష లీక్ అయిందని దేశంలో ఉండే యువతులందరూ తిరగబడితే మన భారతదేశము విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. అది తప్పు జరిగింది, వాస్తవం. అదే ఛానల్లో దీన్ని కూడా లాక్కు రావాలని చెప్పి ఉద్దేశం పెట్టుకొని మరీ దీన్ని ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ డిఎస్లో అవసరం జరిగినాయి, దగా డిఎస్ అని మీరిచ్చిన సచివాలయ ఉద్యోగులు కూడా అవసరం జరిగినట్టేనా? ఏ ఎమ్మెల్యే చూసుకున్నాడు, ఏ మంత్రి చూసుకున్నాడు? టీచర్స్ దగ్గర 100 మార్కులు వచ్చినోడి లేకుండా 60-70 మార్కులు కూర్చున్నారా? ఆ గ్రూపులు బయట పెట్టండి. నాకు కొంత తెలుసు కొంత తెలియదు. నా అవగాహనతో నేను చెప్తున్నా. 100 మార్కులోడికి ఇవ్వకుండా 60-70 మార్కులు ఇచ్చారా? అదేదో ఉంటే మీరు నాకు 100 మార్కులు వచ్చినాయి, 60 మార్కులు ఏదో వచ్చినాయి, నాకు ఇలా 100 మార్కులోడికి లేదు, నాకు 60 మార్కులు వచ్చి మీరు నిరూపించండి. అంతేకాని మీరు ఉనికి కోల్పోయేదానికి వైఎస్ఆర్ పార్టీ ఉనికి కోసం ఈరోజు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ లీడర్లు, మాజీ మార్గదర్శకులు అందరూ కలిసి ఈరోజు కొంతమందిని జనాల్ని డబ్బిచ్చి పోగు చేసుకొని టెంట్లలో పెట్టుకొని నిరాహార దీక్ష అనే ఒక పదం పెట్టి చేస్తారు. నిరాహార దీక్ష చేయాలంటే ఒక పొట్టి శ్రీరాములు గుంటూరు జిల్లా పొట్టి శ్రీరాములకి చెరువులు ఇవన్నీ దొంగ నిరాహార దీక్షలు. కాబట్టి దయచేసి ఎవరికి ఇబ్బంది జరుగుతున్నా, మెరిట్ మార్కులు వచ్చి ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంటే వెంటనే మీరు సంబంధించిన అధికారికి తెలపండి. అయ్యా, నాకు ఈ విధంగా నేను ఓసీ క్యాడర్లో ఉన్నాను, నాకు 70 మార్కులు వచ్చినాయి, 60 మార్కులు ఆయన ఉద్యోగం ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు? సహజంగా నాకు జిల్లాకి ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం లేకున్నప్పుడు ఉద్యోగం మార్కులు పడతాయని చెప్పి డైరెక్ట్గా ఇప్పుడు డిఎస్ అని పరీక్ష పెట్టి మెరిట్ వస్తే వాళ్ళు పేపర్ లాగా రిలీజ్ చేసి మెరిట్ వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తారు. ఎస్ఐ క్యాడర్లో ఎంత మెరిట్ తీసుకుంటారు, ఓసీ క్యాడర్లు ఎంత పెంచుకుంటారు, వికలాంగులు కోటాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, అవన్నీ తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఊరు పిలిపిస్తే వాళ్ళకి ఇస్తారు.
పోలీస్ శాఖ అయితేమి, రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి IPS, IAS అన్నీ ఇదే ఉపయోగిస్తారు. జరిగే విషయాలు ఎట్లా కావాలని మన యొక్క ఉద్యోగాలు ఇదే పోతున్నాము, ఇచ్చిందాన్ని గొప్ప చేయాలా, జనాలు వ్యతిరేకించాలా, ఆశించాలా, ఉద్యోగాలు ఏమనుకుంటాడో ఏదో మోసం జరిగింది వైఎస్ఆర్ పార్టీలో చేస్తారు, మనకేదో న్యాయం జరుగుతుందేమో మాటలు మాట్లాడి ఎన్నో కాయిట్లు వచ్చాయి, ఎన్నో అభివృద్ధి కలుగుతాయి. ఇటీవల ఆగస్టు 1వ తేదీ భోగాపురం ఎయిర్పోర్టు బ్రహ్మాండంగా ఓపెన్ చేశారు. అక్కడ కనీసం వలస కూలీలు కూడా ఆ ఏరియా నుంచి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు పోతున్నారు. ఈరోజు అక్కడ వేల లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, విమాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి ఈ ఘనత జరుగుతుంది ఫోటో ప్రభుత్వానికి. కాబట్టి ఎన్ని ధర్నాలు, ఎన్ని మేము తెలుగుదేశం వాళ్ళు పార్టీ పుంజుకుంటుంది, ఫోటో ప్రభుత్వం ఇంకా పుంజుకుంటుంది, రాబోయే స్థలాల సంస్థలకి మేము ఉనికిని తెలుసుకోవాలా అనేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థలు పక్కాగా జరగాలని ఉన్నారు. ఎవరు నామినేషన్ చేసినా భయపట్టబాకండి, దౌర్జన్యం చేయబాకండి. రెండోది, ఒక ఉదాహరణకి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి తొందరలో పేపర్లో కూడా ఇచ్చారు, వాట్సాప్లో కూడా వచ్చాయి. డైరెక్ట్గా ప్రతి చేరసం ఎంపీపీకి డైరెక్ట్గా ఓటు, చైర్మన్ డైరెక్ట్గా ఓటు, మున్సిపల్ చైర్మన్కి డైరెక్ట్గా ఓటేసే సిస్టాన్ని తీసుకురావడానికి ముఖ్యంగా ఇప్పుడు దానికి కసరత్తు అవుతుంది. ఆ విధంగా పెడితే రాజకీయ లబ్ధి పొందేదానికి కానీ, రాజకీయ లోన్లు పడేదానికి కానీ జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, మండల ప్రెసిడెంట్ స్వతంత్రులుగా, మున్సిపాలిటీ చైర్మన్ స్వతంత్రులుగా నిర్ణయాలు చేసేదానికి ఎంతో అవకాశం ఉంటుంది. దీన్ని కూడా చేసేదానికి తొందరలో కార్యాచరణ జరుపుతున్నారు. కాబట్టి దయచేసి వైసీపీ నాయకులారా ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అది ఆలోచించుకోండి. ముందు ఈరోజు బియ్యం రేటు ఒడ్లు గవర్నమెంట్ ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకొని 62 రూపాయలు ఉన్నటువంటి కేజీ బియ్యాన్ని, బీపీటీలు సన్న రకాన్ని ఈరోజు 52 రూపాయలకి రైస్ మిల్లులో, రైతు బజార్లో, పచ్చి చిల్లర కట్టల్లో, రైస్ అంగట్లో అమ్మేదానికి నిర్ణయం తీసుకున్నారు. 10 రూపాయలు తగ్గించిందని చెప్పని అనుకున్నారు. కాబట్టి రైతులు కూడా పుష్కలంగా ఉన్నారు, వ్యాపారస్తులు పుష్కలంగా ఉన్నారు. అన్ని రకాల ఈరోజు ఇసుకెత్తుకోండి, ఎక్కడికైనా కూడా అప్పుడు 4,000, 5,000 అవుతుంది ఒక ట్రక్కు, ఈరోజు 1,500, 1200 చేస్తున్నారు. అప్పుడు దయచేసి మీరు అభివృద్ధి చేయండి, జనాల్లో పనులను పొందండి. ఇచ్చిన వాటి నుంచి విమర్శించుకొని మీ జీవితకాలం చేయదని సరిపోతుంది. స్కామ్ చూసుకోండి, సారాయి స్కాము, మందు స్కాము రకరకాలుగా వస్తున్నాయి. టీవీల్లో, ఛానల్లో ఓన్ అరెస్ట్ చేసాము, ఏం అరెస్ట్ చేసామని చెప్పి అన్ని డొలి కంపెనీలు పెట్టి ఈత జరుగుతుంది. కాబట్టి టీఎస్ అనేది అక్షర సత్యం నేను చెప్తున్నాను. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఎలాంటి అవతాపం జరగలేదు. అవతాపం జరిగితే మీరు నిరూపించండి. మేము మా విద్యాశాఖ మంత్రి గారు పోయి సార్ ఈ విధంగా నిరూపించారు, దానికి మనం ఆమోదించాలని మేము ధైర్యంగా పోయి చెప్తాం. చెప్పబట్టి ఆ లొకేషన్ రాజీనామా చేయండి, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయండి, ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయండి. ఏ పనులు మీకు ఇంట్లో పనులే. కాబట్టి దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పుష్కలంగా ఉంది, సిరి సంపదలతో తిరుగుతుంది. ఎక్కడ పెట్టే డ్యాములు నిండిపోయినాయి. ఇబ్బంది లేకుండా ఈరోజు కరువు కాష్టాలు లేకుండా ప్రజలు సహజీవనం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ డిఎస్ గురించి మీరు మాట్లాడుకుంటా ఇంకేదైనా అవతకులు ఉంటే దాని గురించి విమర్శించండి. మేము ప్రభుత్వాన్ని కూడా తెలుపుతాం, మా పార్టీ కూడా తెలుపుతాం. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్.